ఇంకెంతమంది పాడు చేస్తుందో. అక్క అక్క, నాకు చేత కావట్లేదు, నేను అన్ని పనులు చేయలేకపోతున్నానని రోజు ఏడుస్తున్నావు కదా. బాగా విశ్రాంతి తీసుకో. ఎలాగూ మేం చేసుకోబోయే పార్టీలో నీకు పనే లేదు కదా. మీరంతా ఆహ్వానితులు కారు కదా, అందుకే నీ రూమ్లోనే చక్కగా విశ్రాంతి తీసుకో. పదవే లిల్లీ, రా. అమ్మా, తన చేయి కాలిద్దని సవితబిడ్డ చేయి పెట్టి కలియబెట్టించిందని నన్నే అంత మాట అనుద్దా? ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి ఇంటి మనిషిని, అది ఇంటి పెద్ద కోడల్ని, అన్నిటికీ మించి ఈ ఇంటి మేనకోడల్ని నన్నే రావద్దు, రెస్ట్ తీసుకో అంటుందా? నా ఇంట్లో జరిగే పార్టీకి నన్ను బొట్టు పెట్టి పిలవాలా? నేను కూడా పార్టీకి వచ్చే తీరుతా. అమ్మా శాము, నువ్వు వెంటనే వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయ్. మనిద్దరం ఈ పార్టీలో ఉండాల్సిందే. వద్దులే పెద్దత్త. దాని తిక్క అనర్చడానికైనా మనం ఈ పార్టీలో ఉండాల్సిందే. పెద్దత్త, అనవసరంగా గొడవ పడడం ఎందుకు? మనం వెళ్లకుండా ఉండడమే మంచిది. ఏం కాదు, ఇది నా ఇంట్లో నా స్థానానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో వెనకాడే ప్రసక్తే లేదు. ప్లీజ్ పెద్దత్త. ఇదిగో శాము, నువ్వు కూడా పార్టీకి వస్తున్నావు అంతే. అయ్యో పెద్దత్త, నా మాట కాస్త వినండి. లేదు. ఏంటమ్మా పెద్దదాన్ని, నేను చెప్తున్నాను, నువ్వే నా మాట వినాలి అంతే. వినకపోతే నా మీద ఒట్టే. సార్. ఎస్ ఎస్ఐ గారు చెప్పండి. సార్, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఇష్యూ అండ్ చెక్స్ బోన్స్ అవుతున్నాయని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఈజ్ ఇట్? సూర్య గారికి కాల్ చేసి మ్యాటర్ చెప్పమని చెప్పాను కదా. చేస్తూనే ఉన్నాను సార్, బట్ ఆయన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఐ సీ. చెక్ బోన్స్ కేసెస్ ప్రెజర్ చాలా ఎక్కువ అవుతుంది సార్. నియర్లీ 20 చెక్స్ బోన్స్ అయినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం చేద్దాం? వాళ్లతో మాట్లాడకుండా మనం మూవ్ అవడం మంచిది కాదు. వజ్రపాటి ఫ్యామిలీ అంటే చాలా రాయల్ ఫ్యామిలీ. ఎస్ సార్. సో ఓకే, డూ వన్ థింగ్ మిస్టర్ ఎస్ఐ. సూర్య గారి బ్రదరు చంద్ర గారు ఉన్నారు కదా, ఒకసారి ఆయన కాల్ చేసి చూడండి. ఇన్ కేస్ ఆయన కూడా ఫోన్ అటెంప్ట్ చేయకపోతే దెన్ వీ విల్ గో టు హిజ్ హౌస్. ఓకే సార్. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. హలో. ఏంటి జయంతి, నీకు ఆరోగ్యం బాగుంటుందా? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. పోన్లే జయంతి, కొడుకు పెళ్లి కళ్ళారా చూడకుండా పోతావేమో అనుకున్నాం. నేనేమంత త్వరగా పోన్లే. అవునమ్మా, పాపి చిరాయి అంటారు కదూ. వెళ్ళి కూర్చోండి. మీరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్. అక్క, ఏం చెల్లి? ఇది మా పార్టీ అక్క. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. అయ్యో, అదేం చెల్లి, నువ్వు ఒక్కదానివే కష్టపడుతుంటే నా కాళ్ళు చేతులు ఊరుకుంటాయా ఏంటి? మరి ఉదయం ఇంటి చాకరీ నేను ఒక్కదాన్ని ఎందుకు చేయాలి అని అన్నావు కదా. ఇప్పుడు మాత్రం నేను ఒక్కదాన్ని చేస్తున్నానా ఏంటి? మంచిదానివే. చెల్లికక్క, అక్కకు చెల్లి, ఈ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? వచ్చిన వాళ్ళంతా చూసి నవ్విపోతారు చెల్లి. అది కాదు,
సిగ్గులేని మోక పిలవకపోయినా కాకిలాగా కావు కావు అంటూ వచ్చి వాలిపోతారు. చిచి, వెదో జన్మని పెదో జన్మ. అబ్బా, అయ్యయ్యో, మీకు తగిలిందా? నేను చూసుకోలేదు. ఇట్స్ ఓకే. అంటే వెనక మీరున్నారని తెలియక. నోనో, ఏమైందని ఇప్పుడు? అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? అంటే మీకేం కోపం రాలేదు కదా? వచ్చింది. ఆ? మీరు ఇలా తెగ ఫీల్ అయిపోతే నాకు కోపం రాదా? అదా, పదండి వెళ్దాం. పదండి. పద్మా, అల్లుడు గారు, ఇదిగో యాపిల్ జ్యూస్ అంట. పద్మా, బాగుంటుంది, తాగవే. నువ్వు ఇక్కడే ఉండు, శామ్ కూడా తీసుకొస్తాను. అవును పద్మా, శామేదే? తను రాలేదు. రాకపోవటం ఏంటి? నువ్వు వెళ్ళి శామను తీసురా, వెళ్ళవే. అమ్మా, తను రాలేదు అంటే ఏదో కారణం ఉంటుంది, వదిలేయచ్చు కదా. ఎలా వదిలేస్తామే? అమ్మా ప్లీజ్, తనని అనవసరంగా ఇక్కడికి రప్పించి ఇబ్బంది పెట్టొద్దు. ఇందులో ఇబ్బంది పెట్టడమే ఉంది. ఇంట్లో పార్టీ అంటే అందరూ ఉండొద్దు. అమ్మా, శాముద్రకి ఇక్కడికి రావాలనిపిస్తే తనంతట తానే వస్తుంది. కాదే, పాపం తనకి చాలా మొహమాటం. అమ్మా, అందుకని వద్దని చెప్తున్నాను కదా. రండి రండి, కొంచెం చేతిరా. ఇంత ఘనంగా పార్టీ అరేంజ్ చేసావంటే ఏదో ఒక విశేషం ఉండే ఉంటుంది. ఏంటది జయంతి? అవును, చాలా పెద్ద విషయమే. అదేంటో మీకు ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. కాస్త ఓపిక తెచ్చుకోండి, ఆ టైం రాగానే మేమే చెప్తాం. అదిగో వచ్చేసింది. ఎలా ఉన్నాను ఆంటీ? బాగున్నానా? అమ్మ సామాన్య, ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్నిలా చూస్తే సూర్య ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టమంటాడు. రియలీ? అవునమ్మా. నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే ఆంటీ. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మగారు? ఈ బుట్ట మేడ మీదకి తీసుకెళ్లి నా కొడుకు కొళ్ళు పక్కపక్కనున్నప్పుడు పైనుంచి పూలు జల్లాలి. అలాగే చల్లుతానమ్మా. మీ అబ్బాయి గారంటే తెలుసు, కోడల గారంటే ఇదిగో ఎర్రచీర కట్టుకొని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఎర్రచీర కట్టుకొని ఉంటే? అదేగా చెప్తున్నాను. నా కొడుకు పక్కన ఎర్రచీర కట్టుకుని ఏ అమ్మాయి నిలబడుతుందో ఆ అమ్మాయే నా కోడలు. అదే నీకు బండ గుర్తు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అమ్మగారు. వెళ్ళు. ఆగు, ఇట్నుంచి కాదు, అట్నుంచి కూడా మెట్లున్నాయి, ఆ మెట్ల మీద నుంచి వెళ్ళు. సరే అమ్మగారు. అమ్మ, నా మాట విను. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తెలివికి తల లేకపోయినా తిండికి మాత్రం పొట్టున్నట్టు చూడవే. వీడికి తిండి తీయాసి తప్పితే ఇంకేమీ లేదు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఏంటిది? చూస్తూ అడుగుతావేంటమ్మా? తర్వాత తిందుకని టివో. అమ్మా, తింటుంటే ఎలా లాక్కుంటావేంటి? తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజని వెదవని వెదవని వెదవ. అవతల అంత సంబరం జరిగిపోతుంటే నీకేమీ ఆలోచన రావట్లేదురా? ఏం ఆలోచించాలంటావు? రే రే, మొద్దు మొద్దు మొద్దని. సూర్య సామాన్య వచ్చేలోగా నువ్వు వెళ్ళి శామని తీసురారా.
దేనికమ్మా? నష్టార్థం పెట్టడానికి. అదా అమ్మా, ఆ తర్వాత చూద్దాంలే. ఒరేయ్! సారీ సరిగా వినపలేదమ్మా. చెప్పింది సరిగ్గా వించావు. వెళ్ళి నువ్వు శామ్ చేయి పట్టుకొని చిలక గోరింకల్లా రండి. హా? వెళ్ళు. ఇటువరా. వెదర్ ఫోన్ అని వెదర్ ఫోన్. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళి శామ్ తీసుకునిరా. అరే అసలు ఎవరు కాల్ చేసిరో చూని అమ్మా. కొంపలే మునగవు. ముందు నువ్వు వెళ్ళి శామ్ ను తీసుకునిరా. ఆ తర్వాత నీకు ఈ ఫోన్ ఇస్తాను. అర్థమైందా? వెళ్ళు. అమ్మా అక్క ఏంటిది? చంద్ర, అమ్మ సంగతి నీకు తెలియందేముంది? కానీ ఒక రకంగా అమ్మ చెప్పింది కూడా మన మంచికే. మంచిదా? ఏ విధంగా? నేను చెప్తాను విను. అర్థమైంది కదా? సరే అక్క. అభి ఫ్రెండ్ ఏమైంది నీకు? చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు లిల్లీ రూమ్ దగ్గర ఉంటావేంటి? చెప్పు ఫ్రెండ్, ఏంటిది? ఏమైంది నీకు? అది కాదు చంద్ర. మరేంటిది? చంద్ర, అసలు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలేంటా టెన్షన్? చంద్ర, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వేం చెప్పినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసులే. నో, అది నీకు తెలీదు. లిల్లీ వస్తుందిలే. ముందు అన్నయ్య నీకు చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? చంద్ర, ప్లీజ్ డోంట్ రేజ్ ద టాపిక్. నో ఫ్రెండ్, సూర్య అన్నయ్య చెప్పిన దాని గురించి ముందు నువ్వేం చెప్తావు అన్నదే ప్రజెంట్ హాట్ టాపిక్. అమ్మ సామాన్య, సూర్య టాపిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. నా ఒపీనియన్ చెప్పాను కదా. అది అప్పుడు, ఇప్పుడేంటి? నువ్వు చెప్పే తర్వాత వింటాను. ముందు ఇలా రా నువ్వు. చంద్ర, ఏంటిది? ప్లీజ్ కమ్ విత్ మీ. ప్లీజ్ లీవ్ మీ. నువ్వు ఇలా రా ముందు. ప్లీజ్ కమ్. చంద్ర, మా ప్లీజ్. ఫ్రెండ్ రా. చంద్ర, వదలు. చంద్ర, చిన్నత్తకి పార్టీకి రానని మాటిచ్చాను. నేను రాను. సారీ ఫ్రెండ్. దేనికి?
సూర్య 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 ఆశ్చర్యంగా ఉందే, చెడిపోయిందనుకున్న సంబంధం ఇలా కలిసిందా? ఆగిపోయిందనుకున్న నిశ్చితార్థం ఆగలేదన్నమాట. వద్దనుకున్న అమ్మాయిని మళ్ళీ ఓకే అనుకున్నారా? అబ్బే, మీరనుకుంటున్నట్టుగా అదేం లేదు. అయ్యయ్యో అలా అనుకోకండి. అదేంటంటే ఇప్పుడు మా అందరికీ తెలిసిపోయిందిలే జయంతి. ఏదేమైతేనే అంతా మంచి జరిగింది. అబ్బే అదేం కాదండి. అసలు అది జయంతి, మాకు తెలీదే ఏంటి, నువ్వేం చెప్తావో. మీ సూర్యకి ఇంతకంటే అందమైన పిల్ల, మంచి పిల్ల ఇంకెక్కడా దొరకదని ఇదే సంబంధం మళ్ళీ ఖాయం చేసుకున్నారు, అంతే కదా? అబ్బే అసలు తప్పుకోండి తప్పుకోండి. మీ ఇద్దరి జంట చూడ్డానికి ముచ్చటగా ఉంది, నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను, రండి. అయ్యో అయ్యో పిన్ని గారు, అయ్యో, పిన్ని గారు, అది కాదు, ఏమండి? పదండి, పిన్ని గారు, పదండి, పిన్ని గారు, నా మాట వినండి, పిన్ని గారు, అయ్యో. అరే అరే నా మాట పిన్ని గారు, పిన్ని గారు, అయ్యో, పిన్ని గారు, అది కాదండి. మొత్తానికి నువ్వు మంచి పని చేసావు జయంతి. ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయిందని మేమంతా చాలా బాధపడ్డాం. అది కాదండి, ఆ రోజు ఏం జరిగిందంటే నిజం చెప్పాలంటే కానీ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నది చూసి చాలా సంతోషపడ్డాం. లేదండి, నేను ఒకసారి